బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువులపై దేవాలయాలపై గత కొన్ని నెలలుగా అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదు. 1970లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వేల మంది హిందువులు చనిపోయారు. లక్షల మంది హిందువులు శరణార్థులై మన దేశానికి కూడా వచ్చారు. 2020లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వందల మంది హిందువులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రతిసారి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఇదే. 2024 ఆగస్టు 5న షేక్ హసీనా తన ప్రధాని పదవి నుండి దిగిపోయి బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి వరుసగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 5 నుండి ఇప్పటి వరకు 2000 కంటే కూడా ఎక్కువ దాడులు జరిగినాయి. హిందూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది, ఒళ్ళు గగురు పొడుస్తుంది, చాలా భయమేస్తుంది. ఇన్ని దాడులు జరుగుతున్నా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లోని ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ గారు సనాతన్ హిందూ జాగరణ్ మంచ్ అనే ర్యాలీని నిర్వహించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టారు. బంగ్లాదేశ్లో మైనారిటీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలని, ఇలా హిందువుల సంరక్షణ కోసం 8 డిమాండ్లు ప్రభుత్వానికి పెట్టారు. ఈ విషయం అక్కడి ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకని చిన్మయ్ కృష్ణదాస్ గారిపైన దేశద్రోహం కేసు పెట్టి అతన్ని అరెస్టు చేశారు. కృష్ణదాస్ గారి సహచరులు బెయిల్ కోసం అప్లై చేస్తే బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ 10 రోజుల పాటు రిమాండ్లో ఉండాలి అంటూ విచారణలు జరుపుతున్నారు. భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్లో హిందువుల భద్రత అక్కడ ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వందే అంటూ హిందువులపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఇదంతా జరుగుతుంది, కానీ విచారించాల్సిన విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా మన దేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు, మేధావులు ఎందుకేం మాట్లాడడం లేదు? సోషల్ మీడియాలో ఇన్ని వీడియోస్ చూస్తున్నా కూడా మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టులు మాత్రం బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగానే ఉన్నారు అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఎక్కడో పాలస్తీనాలో దాడులు జరిగినప్పుడు ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా, ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్టులు పెట్టిన సో కాల్డ్ మేధావులు, సెలబ్రిటీస్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు ఏం మాట్లాడతలేరు? అంటే ఏందన్నట్టు, పాలస్తీనాలో ఉన్న వారి ప్రాణాలకే విలువ ఉన్నట్ట? బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు బ్రతికే అధికారం లేదా? వాళ్ళ ప్రాణాలకు వాల్యూ లేదా? ఎందుకు మాట్లాడతలేరు సెలబ్రిటీస్? సెలబ్రిటీస్ అంటే అందం, చందం, నటన, డబ్బు ఇంతేనా? ప్రజలకు జరిగే అన్యాయం గురించి ఎవరు మాట్లాడరా? సెలబ్రిటీస్ ఏంటి? అంతర్జాతీయ మానవ అధికారాల చట్టం బంగ్లాదేశ్లోని హిందువుల అధికారాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? హిందువులపై జరుగుతున్న దాడుల గురించి అక్కడి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? మన దేశంలో లక్షల మంది సెలబ్రిటీస్, క్రియేటర్స్ ఉన్నారు. అందరం కలిసి గలం విప్పి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు తెలుపుదాం. వారికి నైతిక ధైర్యాన్ని అందిద్దాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన తోటి హిందువులకు మేమంతా మీకు తోడుగా ఉన్నామంటూ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అంటూ గలమెత్తుదాం. వి స్టాండ్ ఫర్ బంగ్లాదేశీ హిందూస్ అంటూ వారికి ధైర్యం చెప్దాం. సనాతన ధర్మకి జై, భారత్ మాతాకి జై.